కొంచెం టైం పడుతుంది, తప్పగా ప్రతి ఒక్క రోడ్లో పోతా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి ఇరుకు గదులను పలగొట్టి ఆర్థిక లబ్ధి పొంది వాళ్ళు నానా రకాల హింసలు పెట్టి చేయడం కన్నా ఔటర్ రింగ్ రోడ్ కనుక మనం నిర్మిస్తే ఇదే వ్యాపారస్తులు మొత్తం ఔటర్ రింగ్ రోడ్కు షిఫ్ట్ అవుతారు. మనకు ట్రాఫిక్ రద్దీ ఉండదు. మనకు ఈ విధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి 99 మందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. మన 99 లక్షల కుటుంబాలకు, ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. శాంతి మైదాన్ కవిత సార్ చెక్ తీసుకోండి సార్, ఒకటి ఇచ్చినట్టు ఉండదు. అదేవిధంగా ఈరోజు 99 లక్షల రూపాయలు ఇప్పుడు లబ్ధిదారులకు ఇవ్వబోతున్నాం. మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి మనకు చెప్పిండ్రు. 100% ఆగస్టు 15 లోపు అర్హులు ఉన్నటువంటి రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జీరో బిల్లింగ్ అని ప్రతి ఇంటికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ ఉంటే వాళ్ళకందరికీ జీరో బిల్లింగ్ అని చెప్పాం. 100% కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు ఆర్థిక పెట్టుబడి ఇస్తుంది. దాన్ని కూడా ఒక సిస్టమేటిక్ క్యాలెండర్ని కూడా పెట్టి మనము మే 30 తారీఖు లోపు ఖరీఫ్ ఇవ్వాలని, అలాగే నవంబర్ డిసెంబర్ 30 తారీఖు నాడు రబీ కూడా, అంటే పంటలు వేయకముందే పంట రుణాలు రావాలి, రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చాలా మంది కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఇది ముఖ్యంగా మహబూబాద్ నియోజకవర్గంలో తలమానికం అనేటువంటి మహబూబాద్ పట్టణం ఈ రోజు వరకు 80 కోట్ల రూపాయలతో నిధులు తీసుకురావడం జరిగింది.